Okay. Today my book is about Rich Dad Poor Dad. It's about written by Robert T. Kiyosaki. ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది వాళ్ళ ఏంటి ఓన్ ఫాదర్, ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట. Robert T. Kiyosaki, and he will explain that every time his poor dad, he's very well educated, whereas his rich dad, he's a high school dropout. అయినా వాళ్ళ ఇద్దరి ఐడియాలజీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. పూర్ డాడ్ ఏమో ఎప్పుడు కష్టపడి ఒక జాబ్ తెచ్చుకొని అది లైఫ్ సెటిల్ అయిపోతుంది, జాబ్ సెక్యూరిటీ వచ్చేస్తుంది అని పూర్ డాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ రిచ్ డాడ్ ఏమో జాబ్ సెక్యూరిటీ కాదు, జాబ్ సెక్యూరిటీ నువ్వు ఒకవేళ జాబ్ పోతే మనకి ఇంకా అది తప్ప మనకు వేరే ఆప్షన్ ఉండదు. దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ ఇన్ ద కెరీర్స్. బట్ ఒకళ్ళేమో ఫైనాన్స్ వాళ్ళ టిల్ ద డెత్ దే లెఫ్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెబ్ట్స్. కానీ ఇక్కడ రిచ్ డాడ్ ఏమో హీ బికేమ్ ద వన్ ఆఫ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ హవాయ్. వాళ్ళ ఇద్దరు ఐడియాలజీస్ చూసుకుంటే ఇక్కడ నేను చేయలేను, పూర్ డాడ్ ఏమో ఒకవేళ ఇది కావాలి అని అంటే నేను చేయలేను అని ఆయన మైండ్ సెట్ పెట్టేసుకుంటాడు అనమాట. కానీ రిచ్ డాడ్ మాత్రం నాకు అది రాదు కదా, నేను ఎలా చేయాలి అని చూస్తాడు. హౌ కెన్ ఐ అఫోర్డ్ దట్? రాబర్ట్ ఇంకా మైక్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వెన్ దేవర్ 9 years old, స్కూల్ మేట్స్ అందరూ రిచ్ పీపుల్ ఉంటారు. సో దే విల్ కంపేర్ దెమ్సెల్స్, లైక్ వాళ్ళకి అన్ని కొత్త బట్టలు ఉన్నాయి, లైక్ rich they have new bicycles. But Mike and Robert, they feel themselves poor. వాళ్ళకి అన్ని ఫుడ్ ఉంది, వాళ్ళకి హౌస్ ఉంది, కాకపోతే దే కంపేర్ టు దోస్ స్కూల్ మేట్స్ దే ఫీల్ దెమ్సెల్స్ పూర్. అలా అని వీళ్ళు ఒకసారి హౌ టు మేక్ మనీ అని వాళ్ళు టూత్ పేస్ట్ ఉంటాయి. ఆ 1950s టూత్ పేస్ట్ అనేది ఇట్లా లెడ్ టూత్ పేస్ట్ ఉంటాయి అనమాట, మెటల్ టూత్ పేస్ట్. అవన్నీ వాళ్ళు నైబర్హుడ్ లోకి వెళ్ళి కలెక్ట్ చేసుకొని దాన్ని మెల్ట్ చేసి అందులోకి వెళ్ళి నికిల్ ఫామ్ అవుతుంది. ఆ నికిల్ ని మళ్ళీ వీళ్ళు మౌల్డ్స్ లాగా చేసి చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి, చిన్న చిన్న అంటే కౌంటర్ ఫిట్ కాయిన్స్ అలా చేస్తారనమాట. సో అది చూసిన వీళ్ళ పూర్ డాడ్ అంటే రాబర్ట్ వాళ్ళ ఒరిజినల్ రియల్ ఫాదర్ అనమాట. ఆయన చూసి మీరు చేసేది ఇల్లీగల్, అసలు ఎందుకు చేస్తున్నారు అంటే వీఆర్ మేకింగ్ మనీ, మనం కూడా రిచ్ అయిపోతాము అని అనుకుంటారు. బట్ హీ సెడ్ ఇట్స్ ఇల్లీగల్, యూ షుడెంట్ మేక్ దట్. మీ అబ్బాయి చాలా మంచిగా చేస్తున్నాడు, ఎప్పుడో అప్పుడు ఆయన కూడా రిచ్ అవుతాడు అని. అయితే రాబర్ట్ అడుగుతాడు అనమాట వాళ్ళ ఫాదర్ని, నేను కూడా రిచ్ అవ్వాలంటే ఎలా అంటే, he says that use your brain, don't ask me anything else because even I don't know about how to get rich. ఇంకోటి ఏంటంటే పూర్ డాడ్ ఆయన హీస్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ హై ఇన్కమ్ వచ్చినప్పటికీ ఆయనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక సొంతంగా మళ్ళీ ఏమన్నా ఎంజాయ్ చేద్దాము అనుకుంటే ఆయనకి సపరేట్ ఎక్స్పెన్సెస్ ఉండదు. సో వీ కుడ్ సీ ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రాబర్ట్స్ ఫాదర్. అయితే అప్పుడు రాబర్ట్ వాళ్ళ ఫాదర్ మైక్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి, మీ ఫాదర్ని అడుగు, యువర్ ఫాదర్ ఇస్ వెల్ సెటిల్డ్ అంటే మైక్ ఏమంటాడు, మా నాన్న అసలు పూర్ అని అంటాడు. కాకపోతే రాబర్ట్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, మేమిద్దరం సేమ్ బ్యాంకర్స్ కి కనెక్ట్ అయి ఉన్నాం. సో హీ విల్ సే దట్ బ్యాంకర్ సెట్ ఆయనకి ఫైనాన్స్ అనే అంత సంపాదించకపోయినా he will create a huge empire. అంటే మైక్ వాళ్ళ ఫాదర్ he will create a huge empire. అలా అని రాబర్ట్ ఇంకా మైక్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మైక్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ వీళ్ళని పట్టించుకోడు. they will go to the warehouse and they will say, and రాబర్ట్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఒక దగ్గర కూర్చోమని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి 2 మేనేజర్లు వస్తారు, మళ్ళీ ఒక సూపర్వైజర్ వస్తాడు, వీళ్ళని పట్టించుకోడు. దాని తర్వాత ఏం చెప్తాడంటే, మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు అంటే అవును సరే, ఇమీడియట్ గా ఆయనకు ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, మినీ స్టోర్, అందులో పనిచేయమని చెప్తాడు. ఒక వీక్ కి 10 పైసా వస్తుంది. 10 పైసా అంటే అప్పట్లో అంత ఎక్కువ కాదు. లైక్ వాళ్ళు ఫస్ట్ అయితే ఫీల్ అవుతారు, 10 పైసా నేనా అని అంటే, నేను మీకు కరెక్ట్ 10 seconds ఇస్తున్నా, చేస్తారా లేదా? ఓకే చేస్తాం కదా, చేస్తామని చెప్తారు.
వీళ్ళలా ఒక 3 weeks అవుతుంది. 3 weeks అయినా వాళ్ళు ఏం నేర్చుకోరు. జస్ట్ ఆడబో అక్కడ ఐ మీన్ సూపర్ మార్కెట్కి వెళ్తారు, పని చేస్తారు, ఒక ఎవ్రీ సాటర్డే పని చేస్తారు, ఏంటి 10 cents వస్తాయి వాళ్ళకి. ఇదంతా చూసి ఇదంతా రాబర్ట్ అసలు నేను ఏం నేర్చుకోలేదు, డబ్బులు సంపాదిస్తాను అని అన్నారు కానీ ఐ హావెంట్ లెర్న్ ఎనీథింగ్ అబౌట్ మనీ. అలా అని వాళ్ళ ఫాదర్ కి కంప్లైంట్ చేస్తే ఏం పర్వాలేదు నువ్వు అసలు వదిలేసి, అసలు ఏంటి 10 cents లేబర్ చైల్డ్ లేబర్ ఏంటి అసోసియేషన్ కి కంప్లైంట్ చేయాలి, నేను అసలు ఎక్స్ప్లాయిట్ చేస్తుండ్రు అని చెప్తే రాబర్ట్ మైక్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. రాబర్ట్ ఫస్ట్ మైక్ తో మాట్లాడతాడు, లైక్ మన ఇలా నేను వదిలేస్తాను, ఐ డోంట్ వాంట్ టు వర్క్ దేర్ అని అంటే మైక్ అంటాడు మా నాన్న ఆల్రెడీ చెప్పాడు నువ్వు ఇట్లా వస్తావని. హీ సెడ్ లైక్ వెన్ యూ విల్ కమ్ దేర్ ఒకసారి మైక్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడని. రాబర్ట్ మైక్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎందుకు అలా అనిపించింది, ఎందుకు వై డూ నాట్ వాంట్ టు వర్క్ ఫర్ మీ అని అంటే, నువ్వు ఇచ్చే పే నాకు చాలా తక్కువ, ఐ డిజర్వ్ మోర్ అని అంటే, యూ రాబర్ట్ వాళ్ళ ఫాదర్ అంటాడు అనమాట, సారీ మైక్ వాళ్ళ ఫాదర్ అంటాడు అనమాట, ఓకే నువ్వు ఇప్పుడున్న ఎంప్లాయీస్ లాగా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా అనిపించింది అంటే, నువ్వు నాకు ఇవ్వకపోతే నేను వేరే దగ్గరికి పోయి వేరే దగ్గరికి వెళ్ళి నేను సంపాదించుకుంటా అంటే, నువ్వు ఇప్పుడు అంటే రాబర్ట్ చెప్పే ప్రతి మాట మైక్ వాళ్ళ ఫాదర్ కి తన ఎంప్లాయీస్ గుర్తొస్తున్నారు అంటాడు. సో హీ విల్ సే దట్ నేను చెప్పిన దాంట్లో ఇదంతా నీకు ఒక లెసన్, నువ్వు ఏం లెసన్ ఉంది అని అంటే, లెసన్ అంటే నీకు స్కూల్స్ లో చెప్పి లెక్చర్ ఇవ్వడం కాదు, అలా చెప్పాలంటే నేను ఎంత చెప్పినా నువ్వు వినవు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, లైఫ్ పుష్ యూ, లైఫ్ నేను ఎప్పుడు తోస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు రియాలిటీ తెలుసుకున్నావు, నువ్వు మనం ఇంకా నెక్స్ట్ 40 years వరకు నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ చేసేటప్పుడు లైఫ్ అనేది నేను ఇలా పుష్ చేస్తూనే ఉంటుంది. యూ ఎక్స్పెక్ట్ మీ టు పే యూ మోర్, బట్ నీ పే చెక్ వచ్చినప్పుడు యూ విల్ బి డిసప్పాయింటెడ్. అలా అని నువ్వు ఇంకా కష్టపడతావు, బట్ నేను ఇంక్రీజ్ చేయకపోతే నువ్వు అలా డిసప్పాయింట్ అవుతూనే ఉంటావు. అలా అని నీకు ఒక గ్రౌండ్ రియాలిటీ చూపించాను నేను ఇప్పుడు. నువ్వు నెక్స్ట్ ఇంకా ఇలానే బతుకుదాం అనుకుంటే ఓకే, ఇప్పుడే వద్దని చెప్పు, నేను కూడా నీకేం ఎక్స్ప్లెయిన్ చేయలేను అని అంటాడు. అలా అని ఏమంటాడు రాబర్ట్ ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఓకే నేను నేర్చుకుంటాను, ఏం చేయాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఒక 5 weeks వరకు నేను నీకు డబ్బులు కూడా ఇయ్యను, పని చేయను అని చెప్తాడు. అలా రాబర్ట్ ఇంకా మైక్ అలానే సూపర్ మార్కెట్ లో డబ్బులు లేకుండా పనిచేస్తారు. ఇప్పుడు ఒక రోజు అండ్ వన్ డే మైక్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు అని అంటే, రాబర్ట్ అంటాడు అనమాట, హీస్ లిటిల్ సాసీ బాయ్. ఆయన ఏమంటాడంటే, నువ్వు చాలా యు ఆర్ ఏ క్రూయల్ పర్సన్ హూ డజంట్ పే యువర్ వర్కర్స్. నువ్వు అనుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలా మటుకు అందరూ గవర్నమెంట్ అయినా లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ అన్నా చేసేవది. నేను మీకు మనీ ఇవ్వండి, మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీస్ గుర్తొస్తాయని. మనీ లేనందుకు మీరు ఏం చేయట్లేరు, నేను మళ్ళీ ఇస్తానని అనుకుంటున్నారు, మీకు ఏం బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయో చూసుకోండి అని వెళ్ళిపోతారు. సో రాబర్ట్ ఇంకా మైక్ కి ఆ వేర్ హౌస్ లో ఇవాళ ఇంకా కష్టపడి అక్కడే ఒక వేర్ హౌస్ లో 2 comic books కనపడతాయి. ఆ 2 comic books ని మిస్ మార్టిన్ అని ఉంటది, మిస్ మార్టిన్ ఏమో ఆ సూపర్ మార్కెట్ లో అయితే వాళ్ళని ఈ బుక్స్ ఎక్కడ దొరికాయి, మాకు ఇంకా కావాలి అని అంటే, పర్వాలేదు ఇక్కడే చాలా బుక్స్ ఉంటాయి అంటే, రాబర్ట్ ఇంకా మైక్ ఆ బుక్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ వేర్ హౌస్ లోనే బేస్మెంట్ ఉంటుంది, ఆ బేస్మెంట్ లో లైబ్రరీ లాగా చేస్తారు. ఆ లైబ్రరీ లాగా చేసి మైక్ వాళ్ళ సిస్టర్ ని అక్కడ మేనేజర్ లాగా పెట్టి ఆమెకు ఒక 10 cents అట్లా ఇస్తారు. 10 cents ఇచ్చి అంటే ఆమె శాలరీ 10 cents అనమాట ఇచ్చి, ప్రతి లైబ్రరీ కాబట్టి జనాలు వస్తారు, దానికి పే చేయాల్సింది 10 cents. ఇక్కడ 10 cents ఎందుకు స్పెసిఫై చేశారంటే, లైక్ ఫస్ట్ ఇలా ఒక 5 weeks వరకు వాళ్ళు ఆ లైబ్రరీని ఆ లైబ్రరీ ఉంటుంది, దాని తర్వాత వేరే
సీనియర్ సీనియర్ స్టూడెంట్స్ వచ్చి ఇట్లా గొడవ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ అది వాళ్ళది ఏంటంటే దీని తర్వాత మైక్ వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు అసలు ఈ బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది అంటారు. బిజినెస్ ఐడియా అంటే వి డోంట్ హ్యావ్ ఎనీ మనీ, సో వీ నీడ్ టు వర్క్ ఫర్ మనీ, మాకు ఒక మనీ కావాలి కాబట్టి మేము చేసామంటారు. సో హౌ మచ్ డిడ్ యూ అర్న్ అంటే $9 ఉంటాయి. 10 cents నుంచి $9 వెళ్ళారు వాళ్ళు. $9 is not a small money, a small amount in those 1950s అనమాట. అంటే ఒక కిడ్, ఒక చైల్డ్ అంత సంపాదించాడు అంటే. సో ఇప్పుడు ఏంటి మైక్ వాళ్ళ ఫాదర్ అంటాడు, యూ షుడెంట్ వర్క్ ఫర్ మనీ, యూ షుడ్ మేక్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే వీళ్ళు మనీ కోసం వీళ్ళు ఎక్కువ కష్టపడలేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఏంటి మైక్ వాళ్ళ సిస్టర్ ని సూపర్వైజర్ లాగా పెట్టారు, డబ్బులు వాళ్ళకే వస్తున్నాయి. దే డెంట్ వర్క్ ఫర్ మనీ. జస్ట్ అసలు వాళ్ళు ఒక్క కొంచెం మనీ కూడా వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయలేదు. జస్ట్ అక్కడ బుక్స్ ఉన్నాయి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లోకి వెళ్ళి రాబర్ట్ వాళ్ళకి ఇస్తారు, మైక్ వాళ్ళ సిస్టర్ కి ఇస్తారు అనమాట. సో దిస్ ఇస్ ద బిజినెస్ ఆపర్చునిటీ. మనకి ఏ ఆపర్చునిటీ ఇంకా మనీ అసలు రాదు అన్నప్పుడు వి విల్ వర్క్ అవర్ మైండ్స్. దట్స్ వాట్ మైక్ వాళ్ళ ఫాదర్ చెప్పాలనుకుంటాడు. సో ఫస్ట్ లెసన్ ఇక్కడ చెప్పేది రిచ్ డోంట్ వర్క్ ఫర్ ద మనీ. అయితే రిచ్ డోంట్ వర్క్ ఫర్ ద మనీ. అండ్ సెకండ్ లెసన్ ఇస్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనం స్కూల్స్లలో ఎక్కువ చదువుకోము. స్కూల్స్లలో దే విల్ గివ్ అస్ ద ప్రొఫెషనల్ స్కిల్స్, దే విల్ టీచ్ అస్ దిస్ ప్రొఫెషనల్ స్కిల్స్. మనకి గ్రాడ్యుయేట్ అయినాక ఒక ప్రొఫెషన్ కోసం మనము చూస్తాం, కానీ ఆ ప్రొఫెషన్ లో మనకి డబ్బులు వచ్చినాక దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మనకి ఎప్పుడు చెప్పరు. సో దట్స్ వాట్ వై వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ద ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్లనే రాబర్ట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, అంత హై ఇన్కమ్ వస్తున్నా, ఆయనకి ఎప్పుడు ఖర్చులు ఉంటూనే ఉంటాయి. హీ కుడెంట్ ఎంజాయ్ ఎనీథింగ్. వాళ్ళ చెప్పాలంటే రాబర్ట్ కి తన కాలేజ్ ఫీజ్ కూడా రాబర్ట్ సంపాదించుకున్నాడు, రాబర్ట్ వాళ్ళ ఫాదర్ కాదు. సో వీ నీడ్ టు నో అబౌట్ ద ఫైనాన్షియల్ లిటరసీ. ఇక్కడ 1990s లో మైక్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ ని అక్వైర్ చేసి, మైక్ ఏమో వాళ్ళ ఫాదర్ బిజినెస్ ని చేస్తుంటాడు, అండ్ రాబర్ట్ ఏమో తన భార్యతో రిటైర్మెంట్ ఏజ్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 47 ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు. బికాస్ దీనికన్నా ముందు హీ ఇన్వెస్టెడ్. ఇక్కడ రాబర్ట్ ఏమో స్కూల్స్ ఎప్పుడు దే ఫెయిల్స్ టు ఎడ్యుకేట్ ద ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్తుంటాడు. హీ టేక్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ 2 fathers where there is different ideologies in finance. రాబర్ట్ వాళ్ళ ఫాదర్ ఫైనాన్స్ విషయం వచ్చేసరికి అసలు ఆయన మాట ఎత్తాడు, లైక్ వై డూ యూ నీడ్ టు నో, యూ షుడ్ స్టడీ ఫస్ట్, దాని తర్వాత జాబ్ వచ్చినాక నువ్వు అప్పుడు చూసుకో, నాకు డబ్బులు ఎక్కువ వస్తే అప్పుడు నేను ఫైనాన్స్ గురించి ఎక్కువ పట్టించుకుంటా, ఇప్పుడైతే నేను నా ఖర్చులు కట్టేయని అని అంటాడు. బట్ రిచ్ డాడ్ ఏమో ఫైనాన్స్ గురించి హీ విల్ స్పెసిఫై ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ టు మైక్ అండ్ రాబర్ట్. ఆయన చెప్పే ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానివ్వండి, ఇంకోటి ఆయన స్పెసిఫై చేసేది డబ్బుల కోసం కాదు. మనం ఒక జాబ్ చేసేటప్పుడు దాని నుంచి ఏం నేర్చుకున్నాం అనేది. ఫైనాన్షియల్ రాబర్ట్ ఫస్ట్ ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే ఎంత సంపాదించినా మనకి ఏది ఉండదు. హౌ మచ్ ఎంత మనీ సంపాదించినామని కాదు, ఎంత మనీ మన దగ్గర ఉందనేది రాబర్ట్ స్పెసిఫై చేస్తారనమాట. అండ్ ద థర్డ్ లెసన్ ఇస్ రన్ యువర్ ఓన్ బిజినెస్. మనము వి విల్ కన్ఫ్యూజ్ ప్రొఫెషన్ విత్ బిజినెస్. ప్రొఫెషన్ అనేది మనం వర్క్ చేస్తాం, లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీస్, దట్ ఈస్ ప్రొఫెషన్ మనం వేరే వాళ్ళకి వర్క్ చేస్తాం. బట్ బిజినెస్ అనేది మనము
మనకు అది బిజినెస్ అనేది సెపరేట్ అనమాట. బిజినెస్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద మనకి. ఇంకోటి యాక్చువల్లీ సెకండ్ లెసన్ లో నేను ఒకటి మిస్ అయ్యాను. రాబర్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసెట్స్ అండ్ లయబిలిటీ. అసెట్స్ అనేవి మనకి ఎంత డబ్బు వస్తుంది అనేది అసెట్స్. లయబిలిటీ అనేది మన దగ్గరికి ఎంత పోతుంది అనేది. లైక్ హౌ మచ్ వి గెట్ ఇన్ ద పాకెట్, హౌ మచ్ వి లూజ్ ఫ్రమ్ ద పాకెట్. మనము ఎప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీలో కన్ఫ్యూజ్ అవుతుంది. మనము హౌస్ అంటే మనం జనరల్లీ వాట్ విల్ థింక్ ఇట్స్ అన్ అసెట్, బట్ రాబర్ట్ థింక్స్ హౌస్ ఇస్ ఎ లయబిలిటీ. లయబిలిటీ ఎందుకంటే ఒక ఇల్లు కట్టడానికి మనము అట్లీస్ట్ ఒక లోన్ తీసుకుంటాము, అండ్ ఇల్లు కట్టిన తర్వాత మనం మెయింటెనెన్స్, దానికి మళ్ళీ ఏమంటారు ట్యాక్స్ పే చేయాలి. ఇవన్నీ మనకు డబ్బులు పోతున్నాయి ఆ ఇల్లు కట్టినందుకు. సో he considers house as liability. అసెట్ అంటే నువ్వు అదే ఇల్లు కట్టిన, నువ్వు అదే ఇల్లు బదులు ఏదైనా రెంట్ ఓకే ఇల్లు కట్టినా అది రెంట్కి ఇచ్చినప్పుడు మనకి ఆ డబ్బు వస్తుంది చూడండి, అది అసెట్స్ అనమాట. అసెట్స్ లో మనకి రియల్ ఎస్టేట్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, ఇలా బిజినెస్ కానివ్వండి, ఇట్లా IOUs కానివ్వండి, మనకి అసెట్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే డబ్బులు వచ్చేదాన్ని అసెట్స్ అని చెప్తాడు. సో ప్లీజ్ రాబర్ట్ స్పెసిఫైస్ దట్ యూ షుడెంట్ కన్ఫ్యూజ్ అసెట్స్ విత్ లయబిలిటీ. అండ్ బ్యాలెన్స్ షీట్, అసెట్స్ జనరేట్స్ ఇన్కమ్ అండ్ లయబిలిటీ జనరేట్స్ ఎక్స్పెండిచర్స్. బిజినెస్ లాంగ్ టర్మ్ దానికి మనం ఒకవేళ చూసుకుంటే జాబ్ మనము వి విల్ రన్ ఏ ర్యాట్ రేస్ అంటే పొద్దున్న లేస్తాము డబ్బుల కోసం, మనం ఫియర్ ఈ రంగ బిజినెస్ లెసన్ లో మనకు జాబ్ ప్రొఫెషన్ అని చెప్పాను కదా, ప్రొఫెషన్ కోసము మనల్ని టూ ఎమోషన్స్ అనేది పరిగెత్తిస్తుంది అనమాట. ఫియర్ అండ్ గ్రీడ్. ఫియర్ ఏమో మనము డబ్బులు లేకపోతే మనము ఏమంటారు లోన్స్ కట్టలేము, కరెంట్ బిల్స్ కట్టలేము, మనకి ఇంకా ఏంటి ఇవి ఖర్చులు ఉంటాయి కదా. ఆ ఫియర్ వల్ల, ఆ భయం వల్ల వి విల్ వర్క్ హార్డ్, డబ్బులు దాని తర్వాత మంత్ ఎండింగ్ కి మనకి డబ్బులు వస్తాయి. ఆ మనీతో మనము ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు మొత్తం కట్టేసామనుకోండి, దాని తర్వాత ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఆ గ్రీడ్ వల్ల వి విల్ ఎక్స్పెక్ట్ లైక్ ఇంకొంచెం ఏంటి పే రైజ్ అనేది పెరగాలి, లేకపోతే బోనస్ కావాలి. సో దట్ గ్రీడ్ విల్ రన్ అగైన్, వి విల్ రన్ ద సైకిల్. లైక్ పొద్దున్న వెళ్తాము వర్క్ వెళ్తాము, వి విల్ అంటే పొద్దున్న 9 to 5 పని చేస్తాము, ఇంటికి వస్తాము, పడుకుంటాము, మళ్ళీ పొద్దున్న లేచినాగానే వి విల్ రన్ ఏ సైకిల్. టు ఓవర్కమ్ దట్ వీ షుడ్ మేక్ ఎ సపరేట్ లైక్ సెకండ్ బిజినెస్ అని చెప్తారు చూడండి. జాబ్ చేస్తుంటే ఇంకా ఏం చేస్తున్నావు రా అని అంటే ఏం లేదు నువ్వు అట్లా లైక్ మిల్క్ ఫ్యాక్టరీ అన్నా లేకపోతే ఏదో ఒకటి అలా బిజినెస్. ఆ బిజినెస్ లో మనం పని చేస్తే అవుతుంది అనేటట్టు ఉండొద్దు. లైక్ మనం లేకపోయినా ఆ బిజినెస్ నడుస్తుంది అనే ఒక బిజినెస్ మనం పెట్టుకోవాలి అని చెప్తాడు. లైక్ రన్ యువర్ ఓన్ బిజినెస్. అండ్ ఫోర్త్ లెసన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద ట్యాక్స్ కోడ్ అండ్ లీగల్ సిస్టమ్. మనము నార్మల్ గా మనము ఇండియా మనకు US వదిలేయండి, ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారు? జనరలీ ట్యాక్స్ పేయర్స్ లో ఎప్పుడన్నా మిడిల్ క్లాసే బలవుతారు. లైక్ మిడిల్ క్లాస్ విల్ పే మోర్ టాక్సెస్, రిచ్ విల్ నెవర్ పే టాక్సెస్. లైక్ ఉన్న ఏదో వాళ్ళ దాంట్లో 1% కూడా ఉండదు వాళ్ళు పే చేసే ట్యాక్స్. సో పూర్ వాళ్ళకి ట్యాక్స్ అసలు 5 lakhs, మనకి చెప్పాలంటే మన ఇండియాలో 5 lakhs కన్నా తక్కువ ఉంటే ట్యాక్స్ అంత పే చేయాల్సిన అవసరం లేదు. సో the middle class are the ones who pay more tax. Government is running on the tax of middle class. Taxes అనేది రిచ్ పర్సన్స్ అన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఏదైనా అసెట్ కానీ ఇన్కమ్ కానీ వచ్చినప్పుడు దే విల్ ఇమీడియట్లీ జాయిన్ ఏ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ జాయిన్ అయినందుకు వాళ్ళకి
వాళ్ళకి లీగల్ డ్యూటీస్ కానివ్వండి, లా అనేది వాళ్ళని సెక్యూరిటీ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏముందంటే రిచ్ పేస్ త్రూ కార్పొరేషన్, పూర్ పేస్ త్రూ ద ఇన్కమ్. మనకి ఇంకో రాబర్ట్ హియర్ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్కమ్ సైకిల్. పూర్ పీపుల్ కేమో ఇన్కమ్ ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో అంత ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విల్ బి సేమ్. మిడిల్ క్లాస్ వాళ్ళకేమో ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు దాంతో ఏదైనా లయబిలిటీ లైక్ హౌస్ కానివ్వండి, అరే కొంచెం డబ్బులు వచ్చినా గానీ ఒక ఇల్లు అన్నా లేకపోతే ఏదైనా కార్ అన్నా కొనుక్కుంటాము. అది లయబిలిటీ లాగా వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ అన్ అసెట్, ఇట్స్ లయబిలిటీ. ఆ లయబిలిటీ నుంచి మళ్ళీ దానికి మెయింటెనెన్స్ కావాలి, ఇంటికి మెయింటెనెన్స్ కావాలి, ఆ కార్కి ఏమో మళ్ళీ ఏదైనా ఇన్సూరెన్స్ కానివ్వండి, మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఆ ఖర్చులకి అది లయబిలిటీ లాగా వెళ్ళిపోయి మళ్ళీ దాని నుంచి అవన్నీ ఎక్స్పెండిచర్స్ అవుతాయి ఇవన్నీ. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా మనీ అసెట్. తను ఒక అసెట్ కొనుక్కోవడానికి, ఆ అసెట్ నుంచి డబ్బులు సంపాదించాలని ఒక అసెట్ అనేది కొనుక్కోడు అనమాట. ఇది ఈ స్ట్రక్చర్ ఏమో మిడిల్ క్లాస్ ది. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తే అది అసెట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఆ అసెట్ నుంచి వచ్చే మనీని వీళ్ళు ఎక్స్పెండిచర్స్ లైక్ చిన్న ఎక్స్పెండిచర్స్. అండ్ రాబర్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ నెవర్ ఓవర్పే యోర్ ఎక్స్పెన్సెస్ ని ఎక్కువ పెంచొద్దు. ఎక్స్పెండిచర్ ఎంత తక్కువ ఉండాలో అంత మెయింటైన్ చేస్తే మంచిది. లైక్ టిల్ యూ గెట్ లైక్ ఒక అసెట్ నుంచి నీకు రెగ్యులర్ మంత్లీ నువ్వు ఆ అసెట్ నుంచి మనీ పే చేయాల్సి వస్తుంది. నువ్వు కష్టపడి మనీ సేవ్ చేసి మరి ఆ ఎక్స్పెన్సెస్ తీర్చాల్సిన అవసరం లేదు. లైక్ నీకు నువ్వు నీ జాబ్ మనం జాబ్ చేస్తూనే ఉంటాము, ఆ మనీ మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనం అసెట్ అని ఒక బిజినెస్ లాగా పెట్టుకుందాం చూడండి. లైక్ స్టాక్స్ లో అన్నా రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్లీ లేకపోతే టెనెంట్స్ కూడా ఉన్నారు. ఆ మనీతో మనం ఎక్స్పెండిచర్స్ పెట్టాలి, ఆ మనీతోనే ఎక్కువ పెట్టుకోవాలి. మనకు వచ్చే ఇన్కమ్ ని అసెట్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. సో రాబర్ట్ సేస్ దట్ రిచ్ పీపుల్ ఎప్పుడన్నా కార్పొరేషన్స్ నుంచి చేస్తారు. సో దట్ లీగల్ సిస్టమ్ అనేది, అంటే కార్పొరేషన్స్ లో కూడా లీగల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి ఏంటి గవర్నమెంట్ సర్టిఫైడ్ కార్పొరేషన్స్ ఉంటాయి. హీ విల్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇట్స్ జస్ట్ లీగల్ ఇట్స్ ఓన్లీ అబౌట్ ద లీగల్ పేపర్స్. మిగతాదంతా గవర్నమెంట్ ఏదన్నా చిన్న రిటర్న్స్ లో కానివ్వండి ఆ ట్యాక్స్ అనేది కట్ అయిపోతూ అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట ఈ కార్పొరేషన్ లో ఉండడం వల్ల. Yeah. Fourth lesson is about the legal systems. We need to understand the taxes and the legal laws regarding the money. Ante ela eltundi anedi. And fifth lesson is rich invents the money. ఇక్కడ రాబర్ట్ తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే అలెగ్జాండర్ గ్రహం బెల్ అండ్ టెలిఫోన్ ఇన్వెంట్ చేస్తాడు. సో హీ హ్యాస్ ద పేటెంట్. ఆయనకి పేటెంట్ ఉన్నప్పుడు ఒక టెలివిజన్ ప్రోగ్రామ్ లో అంటాడు. లైక్ ఫస్ట్ పేటెంట్స్ ఉన్నప్పుడు అతను అంత సక్సెస్ రాలేదు. లైక్ no one wants to buy him $100,000 కి ఆయన పేటెంట్స్ ఉండే. బట్ no one bought that. కానీ ఒక 2 years తర్వాత ఆయనకి మనం క్యాష్ ఫ్లో అనేది అర్థం చేసుకోవాలి. రాబర్ట్ హీ వాజ్ ఈయన లెక్చరర్ గా కూడా ఉండే అనమాట రాబర్ట్. అయితే తను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎప్పుడైనా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ లెక్చర్స్ అతను గేమ్స్ లాగా లేకపోతే యాక్టివిటీస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అదే దాంట్లో ఒక స్టూడెంట్ వస్తుంది. ఆ స్టూడెంట్ లైక్ స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్. షీ ఈస్ న్యూలీ డివోర్స్డ్. షీ ఈస్ లైక్ financially unstable. That's why she will come to the Robert and he will say that we will play a game. నువ్వు ఏం అర్థం చేసుకున్నావో చెప్పు అలా అంటే ఫస్ట్ గేమ్ ఆడుతుంది. షీ విల్ క్యాష్ ఫ్లో అనేది ఒక గేమ్ ఉంటుంది. ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. బట్ షీ విల్ గెట్ ఎ కార్డ్ బోట్. ఆ బోట్ కార్డ్ వల్ల షీ విల్ థింక్ దట్ తనకి she won the game. After that Robert says that నువ్వు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ చూస్తున్నావు.
లాంగ్ టర్మ్ లో నువ్వు నీకు గేమ్ అర్థం అసలు గేమే నీకు అర్థం కాలేదు అని అంటాడు. దాని తర్వాత షీ విల్ గెట్ లైక్ షీ విల్ ఫీల్ అంబారస్డ్ అండ్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆలోచించి లైక్ మీరు కరెక్టే చెప్పారు, మేం ఐ మీన్ షీ వాజ్ న్యూలీ డివోర్స్డ్ రైట్. తను అంటది మేము మా మ్యారేజ్ టర్మ్ లో నేను ఎప్పుడూ ఫైనాన్స్ గురించి అంత పట్టించుకోలేదు. హీ వుడ్ మెయింటైన్ ద ఫైనాన్స్, నేను జస్ట్ ఇట్లా ఇంటి పనులు చేస్తుండే, లైక్ ఐ విల్ కుక్. నేను ఎప్పుడు ఫైనాన్స్ గురించి చూసుకోలేదు. మాకు జాయింట్ అకౌంట్ ఉన్నా జీరో బ్యాలెన్స్ చూపించింది. లైక్ దే జస్ట్ ఎంజాయ్ దట్ మనీ. ఇప్పుడు ఆలోచిస్తేనేమో మేబీ హీ కెప్ట్ అసైడ్, ఆయనకి ఇంకా ప్రాపర్టీస్ ఉండొచ్చు. షీ విల్ ఫీల్ లైక్ అంటే రియలైజేషన్ వస్తుంది. రిచ్ ఇన్వెంట్ మనీ ఎందుకు అన్నారంటే ఇక్కడ ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడు మనము అంటే ఇది ఆయన చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. లైక్ ఆ కాలేజ్ స్టోరీ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఎంజాయ్మెంట్స్ కానీ we will just waste those money. Instead we need to buy the assets, we need to invest something so that you will get so that మనకి ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ హీ విల్ స్పెసిఫై దట్ మనం ఒకవేళ రిచ్ అయినా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నామంటే వీఆర్ నాట్ ట్రూలీ రిచ్, వీఆర్ జస్ట్ హైలీ ఎంప్లాయిడ్, అంటే హై ఇన్కమ్ ఎంప్లాయీస్ అని అంటాడు. లైక్ ఆయన స్పెసిఫై చేసేది అంటే ఎప్పుడన్నా రిచ్ వాళ్ళు ఎప్పుడు కష్టపడరు అంటే వేరే వాళ్ళతో పని చేయించుకుంటారేమో కానీ, అంటే వాళ్ళ మనీ వాళ్ళకి పని చేస్తారు కానీ దే విల్ నెవర్ వర్క్ ఫర్ ట్రూలీ వర్క్ ఫర్ మనీ, అంత హార్డ్ వర్క్ చేయరు అనమాట. ఆయన స్పెసిఫై చేసేది ఏంటంటే వి నీడ్ టు బై అసెట్స్. లైక్ బిజినెస్ మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి రిచ్ ఇన్వెంట్ మనీ అన్నాడు కదా, అలా ఎలా ఇన్వెంట్ చేయాలి అంటే వి నీడ్ టు బై సమ్, I mean, we need to have some business which don't need supervision. Rental properties కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, IOUs కానివ్వండి, ఇంకోటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. ఓవర్ టైం మనకి డివిడెండ్స్ వస్తాయి చూడండి, అలాంటివి తీసుకోవాలి అని అంటాడు. అండ్ 6th లెసన్ అనేది వర్క్ ఫర్ ద లర్న్, నాట్ ఫర్ ద మనీ. ఎప్పుడన్నా మనం పని చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద ఇన్కమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద మనీ, focus on the experience. Like what I have learned. Robert, the first job, he worked in a Xerox company and a salesman laga. Like please buy our Xerox, లేకపోతే ఆ మెషిన్స్ ఉంటాయి చూడండి, వాటిని అమ్మేటాడు ఆయన. అంత ఐ మీన్ రాబర్ట్ కి తన రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రిచ్ డాడ్ ఎంత చెప్పినా వాళ్ళ పూర్ డాడ్ అంటే వాళ్ళ నాన్న ఒక హైలీ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన కూడా వాళ్ళ నాన్నని సాటిస్ఫై చేయడానికన్నా హీ స్టడీడ్ వెరీ హార్డ్. లైక్ ఒక డిగ్రీ కానివ్వండి అక్కడ వరకు వెళ్ళాడు. సో అంత చదువుకొని హీ జస్ట్ వర్క్డ్ యాజ్ అ సేల్స్ మ్యాన్ అని అంటే ఇట్ వాజ్ నాట్ సో రెస్పెక్ట్ఫుల్. అయితే ఇక్కడ రాబర్ట్ ఏం చెప్తాడంటే, నేను జిరాక్స్ షాప్ లో ఒక 3 years వరకు పనిచేశాను. ఆ 3 years నేను ఫియర్, ఐ మీన్ ఐ హ్యావ్ లెర్న్ ఓవర్కమ్ ద ఫియర్ అండ్ రిజెక్షన్. అంటే వాళ్ళు ప్రతి ఇంటికి డోర్ నాక్ చేస్తారు, డోర్ నాక్ చేసి ప్రతి ఇంటికి they will face the rejection. ఇక్కడ మనకి KFC ఓనర్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. at the age of అంత ఓల్డ్ ఏజ్ లో ఆయన జస్ట్ గవర్నమెంట్ ఇచ్చే రిటైర్మెంట్ అంత ఆ మనీ నుంచి he made some chicken, I mean fried chicken. అండ్ ప్రతి మనం విన్నాం కదా, 1000 ఇళ్ళకు ఆయన డోర్ నాక్ చేసి ఏమైనా ఆర్డర్స్ తీసుకోండి అన్నాడు. దాని తర్వాత ఆయన ఒక్క
ఆర్డర్ వస్తుంది, దాని నుంచి ఆయన ఎంపైర్ క్రియేట్ చేస్తారని. అలా రాబర్ట్ సేస్ దట్ వీ నీడ్ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఒకరు వద్దన్నారు అని మనం చూడొద్దు. లైక్ రాబర్ట్ చెప్పేది వి నీడ్ టు ఆ ఎక్స్పీరియన్స్ మనం చూసుకోవాలన్నమాట. దీని తర్వాత రాబర్ట్ ఒక మెరైన్ కంపెనీలో వర్క్ చేస్తాడు. అక్కడ ఒక 2 years పని చేసిన తర్వాత మళ్ళీ రిజైన్ చేస్తాడు. రాబర్ట్ ఎప్పుడు ఒక్క ప్రొఫెషన్ లో లేకుండే. హీ వర్క్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్. అల్టిమేట్ గా ఒక హై లెవెల్ కి వచ్చిన తర్వాత హీ రిజైన్డ్ అండ్ కేమ్ బ్యాక్. ఇవన్నీ అయిన తర్వాత he opened a shipment company. He opened a customs company. ఆయనది అక్కడి నుంచి ఇట్ వాస్ హిస్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ బీయింగ్ రిచ్. ఆయన నేర్చుకునే ఎక్స్పీరియన్స్ మొత్తము ఆ బిజినెస్ లో పెట్టాడనమాట. హియర్ ఇక్కడ ఏంటంటే వర్క్ ఫర్ ద లెర్న్, నాట్ ఫర్ మనీ. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి ఏదైనా జాబ్ చేయండి, దాని తర్వాత మనం మంచిగా ఒక 30 years లోపు, ఈయన స్పెసిఫై చేసేది కూడా 30 years లోపు మీరు ఏదైనా బిజినెస్ పెట్టండి. 30 years తర్వాత పెడితే లైక్ వీ మే మనకి ఫెయిల్ అయినా మనకి కొంచెం టైం ఉంటుంది. 30 years తర్వాత పెడితే మనము మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. లైక్ వీ విల్ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూస్, వీ విల్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అవన్నీ మనం ఫోకస్ చేయలేము. So before 30 years, try to acquire the knowledge and focus on your business అని చెప్తాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇస్ టేక్ ఫైనాన్షియల్ రిస్క్. రాబర్ట్ వాళ్ళ నాన్న he's very careful about the financial issues. ఆయన అసలు ఏమంటారు, తినేటప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళ సన్ కి ఫైనాన్స్ గురించి చెప్పాడు. ఎందుకంటే ఈవెన్ హీ డోంట్ నో అబౌట్ దట్. he plays very safe. Whereas Mike's father, like rich dad, he will take the risk. Mike వాళ్ళ ఫాదర్ అంటాడు, విన్నర్ అనేది మనం మనం ఫెయిల్ అవుతామని తెలిసినప్పుడే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఫైనాన్షియల్ రిస్క్ లో మనము జాబ్ సెక్యూరిటీ చూసుకుంటాము. ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ వీ నీడ్ టు టేక్ ద ఫైనాన్షియల్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ డిఫరెన్స్ ఉంటుంది. రాబర్ట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ ఎక్స్పీరియన్స్. లైక్ నేను ఫైనాన్షియల్ క్రైసిస్ లో చాలా మంది ఎంప్లాయీస్ ని తీసేసినప్పుడు హీ అబ్జర్వ్ దట్ పర్సన్ ఒక ఫ్యాక్టరీ ముందు ఏడుస్తుంటాడు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యను తీసుకొచ్చి, 3 పిల్లలు ఉంటారు, భార్యను తీసుకొచ్చి ఇట్లా ఏడుస్తుంటాడు. లైక్ ఐ హ్యావ్ ఆల్రెడీ, నాకు ఒక హోమ్ లోన్స్ ఉన్నాయి, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ ఇన్కమ్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లో నన్ను ఎవరు నన్ను తీసుకోరు. లైక్ టెలివిజన్ లో ఇది టెలికాస్ట్ అవుతాను అనమాట. దెన్ రాబర్ట్ యూస్ టు థింక్ లైక్ వై కుడెంట్ పీపుల్ థింక్ జాబ్ సెక్యూరిటీ గివ్స్ యూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అంటే జాబ్ సెక్యూరిటీ, ఒక్కసారి నీకు జాబ్ పోతే నీకు అసలు మనకి ఏ సపోర్ట్ అనేది ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. రాబర్ట్ వాళ్ళ నాన్న he will say that నేను గవర్నమెంట్ కి ఇంత he was a government employee, that's why he will say that నేను గవర్నమెంట్ కి ఇంత వర్క్ చేస్తున్నా కాబట్టి గవర్నమెంట్ షుడ్ గివ్ మీ ద సెక్యూరిటీ. అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కానివ్వండి, గవర్నమెంట్ షుడ్ గివ్ అస్ ద ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఫైనాన్స్ గురించి కానివ్వండి అలా అని అంటాడు. బట్ మైక్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే దట్స్ జాబ్ సెక్యూరిటీ అనేది ఒక మిత్. మనం ఎప్పుడన్నా మనంతలు మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ మన చేతుల్లో ఉంటేనే వి విల్ బి స్టేబుల్. టేక్ ఫైనాన్షియల్ రిస్క్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు టేక్ ఫైనాన్షియల్ రిస్క్. చాలా మంది రిచ్ పర్సన్స్ ప్రతి ఒక్కరు గెలిచినట్టు హిస్టరీలో అసలు లేనే లేదు. ఏదో ఒక ఫేజ్ లో వాళ్ళు ఓడిపోయారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్, యట్ దే హ్యావ్ గ్రోన్ టిల్ వేర్ దే ఆర్. అంటే అంత రిచ్ అయ్యారు. కానీ అసలు ఎప్పుడు ఓడిపోలేని వాళ్ళు ఎవరై ఉంటారు అంటే
పూర్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అని ఆయన స్పెసిఫై చేస్తారు. ఎందుకంటే దే విల్ హ్యావ్ ద ఫియర్ లైక్ వాట్ ఇఫ్ దే విల్ హ్యావ్ ద క్వశ్చన్స్, వాట్ ఇఫ్ నేను ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి మార్కెట్ పడిపోతుందేమో, నేను ఒకవేళ ఇది తీసుకుంటే సడన్ గా నా ఏంటి లైక్ అదర్ పర్సన్ ఆయన వెళ్ళిపోతాడు, ఐ మీన్ హీ విల్ గివ్ మీ హ్యాండ్, అంటే హీ మే చీట్ ద మనీ. అలా వాట్ ఇఫ్ అని రిస్క్ తీసుకోకుండా ఉన్నందుకే దే ఆర్ పూర్. కాబట్టి వి నీడ్ టు టేక్ ఫైనాన్షియల్ రిస్క్, కానీ ఎలా పడితే అలా కాదు. ఏదో ఫైనాన్షియల్ రిస్క్ ఇప్పుడు స్టాక్స్ కొనుక్కున్నాక వి విల్ ప్రే లైక్ దేవుడికి వదిలేస్తారు అది పెరగాలి అని జస్ట్ అలా అనుకోవడం కాదు. లైక్ యు నీడ్ టు టేక్ ద సైంటిఫిక్ అప్రోచ్. అసలు అదేంటి మార్కెట్ ని స్టడీ చేయాలన్నమాట. స్టడీ చేసి వి నీడ్ టు టేక్ ద రిస్క్. వస్తుందో లేదో తర్వాత, బట్ మనకు ఒక మార్కెట్ అనేది ఏంటో అర్థమవుతుంది. అది ఏంటి రాబర్ట్ చెప్తాడనమాట. నెక్స్ట్ ఇస్ ఓవర్కమింగ్ ద ఆబ్స్టికల్స్ అంటే రాబర్ట్ ఇచ్చేది 5 పాయింట్స్ ఏంటంటే ఫియర్, సినిసిజం, లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్స్, అరోగెన్స్. ఫియర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన టాపిక్, మనము డబ్బులు పోతాయని మనం అసలు ఏది ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మనం అదే స్టాండర్డ్ లో అందరూ మనము అదే ఆ లెవెల్లోనే ఉంటాం. లైక్ మిడిల్ క్లాస్ లేకపోతే పూర్ ఆ లెవెల్లోనే ఉండి వేరే వాళ్ళందరూ బాగుపడుతుంటే చూస్తాం. దట్స్ ఆ ఫియర్ ఓవర్కమ్ అవ్వకపోవడం వల్ల అందరికి డబ్బులు పోవాలని ఉండవు, బట్ యట్ దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. ఆ భయం ఉన్నా దే విల్ ఓవర్కమ్ దట్ అండ్ దే విల్ టేక్ ద రిస్క్. అది ఓవర్కమింగ్ ద ఫియర్ అనేది ఆయన మెయిన్ పాయింట్. అండ్ లైక్ ఈ బుక్ లో చాలా పాయింట్స్ ఉంటాయన్నమాట, కొటేషన్స్ లైక్ ఫర్ మోస్ట్ పీపుల్ ద రీజన్ దట్ డిడ్ విన్ ఫైనాన్షియలీ ఈజ్ బికాస్ ద పెయిన్ ఆఫ్ లూజింగ్ మనీ ఈజ్ గ్రేటర్ దెన్ జాయ్ ఆఫ్ బీయింగ్ రిచ్. అంటే డబ్బులు పోతాయనే భయమే ఎక్కువ ఉంది, డబ్బులు వస్తాయనే భయం, ఐ మీన్ డబ్బులు వస్తాయనే హోప్ కన్నా డబ్బులు పోతాయనే భయం ఎక్కువ ఉంటుంది అనమాట, జాయ్. అండ్ నెక్స్ట్ ఇస్ ఫెయిల్యూర్ ఇన్స్పైర్స్ విన్నర్స్, ఫెయిల్యూర్ డిఫీట్ ద లూజర్స్. అంటే సినిసిజం అంటే మనం ఏదైనా పని చేస్తుంటే ఎవరో ఒకరు మనకి ఇది తప్పు, ఇది కాదు, ఇది అవ్వదు అని చెప్తూనే ఉంటారు. మనం ఇప్పుడు ఒక ప్లాట్ కొందాం అనుకుంటాము, లేకపోతే ఎందులో అన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం, స్టాక్స్ లో అన్నా ఇన్వెస్ట్ చేద్దాం అని అంటారు. అసలు ఏమీ తెలియదు వాళ్ళకి, అసలు వాళ్ళు ఫైనాన్షియల్ గా అంత స్టేబుల్ గా కూడా లేరు. వాళ్ళు అసలు ఒక్క సంపాదించిందంటే ఎక్స్ట్రా మనీ పెట్టింది లేదు, కానీ దే విల్ గివ్ లైక్ వాళ్ళు ఇట్లా గైడెన్స్ ఇస్తారు. అరే ఆ స్టాక్ అది మొన్ననే పడిపోతుందని విన్నాము, న్యూస్ రిపోర్ట్స్ లో ఇట్లా వస్తుంటది, అసలు అది ఫెయిల్యూర్ అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్ సర్కిల్. అలానే జాబ్ లో అయినా వాళ్ళ మేనేజ్మెంట్ లో కానీ వాళ్ళ నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే నేను అలా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వి నీడ్ టు అవన్నీ వదిలేసి మన పని మనం చేసుకొని దాంతో ఎక్స్పీరియన్స్ వల్ల లైక్ ఓవర్కమింగ్ ద సినిసిజం, ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. దట్స్ వాట్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఓవర్కమింగ్ ద లేజినెస్. ఇక్కడ రాబర్ట్ 2 పాయింట్స్ ఉంటాయి. ఓవర్కమింగ్ ద లేజినెస్ అంటే మనకి మనము చాలా మంది చూస్తాము, లైక్ నాకు డబ్బుల మీద అంత ఆశ ఏం లేదు, లైక్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్, నాకు అంత గ్రీడ్ లేదు, డబ్బుల గురించి నాకు అంత గ్రీడ్ లేదు, నేను పనిచేసేది ఎప్పుడు డబ్బుల కోసం కాదు అని అంటారు. బట్ యట్ వాళ్ళు మంత్ ఎండింగ్ కి డబ్బుల కోసం వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. అది ఒక అంటే ఆ ఐడియాలజీ అనేది కూడా ఒక లేజినెస్ అనమాట. అది గ్రీడ్ కన్నా ఎక్కువ హార్మ్ఫుల్ అని ఒకటి చెప్తాడనమాట. అండ్ ఇంకో లేజినెస్ ఏంటంటే మనము ఎప్పుడు కొందరు బిజీగానే ఉంటారు, అంటే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానివ్వండి, దేనికన్నా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలంటే బిజీ ఉన్నామని చెప్తాడు, ఆఫీస్ లో బిజీ ఉన్నామని చెప్తారు. అది కాదు మెయిన్. ఆ బిజీ కూడా వచ్చేది ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని వాళ్ళు ఒక భయపడి వాళ్ళు బిజీ అవుతారు అని
వాళ్ళు ఒకవేళ ఆఫీస్ వర్క్ నుంచి బిజీ లేకపోతే క్లయింట్స్ నుంచి బిజీ ఉన్నా అని చెప్తారు. క్లయింట్స్ నుంచి బిజీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, ఐ మీన్ వాళ్ళ కొలీగ్స్ ఇట్లా బయటికి పిలిచిండ్రు దాంతో బిజీ ఉన్నా అని చెప్తారు. ఏదో ఒకటి ఆ బిజీనెస్ ఎందుకు వస్తుంది అని అంటే దే కాంట్ ఫేస్ ద ప్రాబ్లమ్స్. అది కూడా ఒక టైప్ ఆఫ్ లేజినెస్. ఎప్పుడు బిజీగా ఉన్నారు అంటే వాళ్ళు లేజీగా లేరని కాదు, దే జస్ట్ కాంట్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ అని రాబర్ట్ చెప్తాడు అనమాట. అండ్ ఈ దానికి క్యూర్ ఏంటి అంటే జస్ట్ ఒక కొంచెం గ్రీడ్, డబ్బులు డబ్బుల డబ్బుల గురించి కొంచెం ఆశ ఉండాలి. ఇఫ్ నాట్ వాళ్ళు ఆ బిజీ సర్కిల్ ఇంకా ర్యాట్ రేస్ ఉంటుంది కదా, ఆ ర్యాట్ రేస్ ని ఎప్పుడు ఫాలో అవుతుంటారు. డబ్బులు సంపాదించాలని లేనప్పుడు అసలు వాళ్ళు ఎప్పటికీ బాగుపడారు అని చెప్తుంటారు. ఇంకోటి ఇక్కడ చాలా మంది క్రిటిసైజ్ చేసేది ఏంటంటే గ్రీడ్ అనేది ఇట్స్ వెరీ బ్యాడ్. గ్రీడ్ అంటే మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ క్వాలిటీ అని ఉంటుంది, బట్ సర్టెన్ గ్రీడ్ ఈజ్ నెసెసరీ. నువ్వు అసలు మనం మనం నార్మల్ గా రియలిస్టిక్ వ్యూస్ లో చూసుకుంటే అసలు ఏమి ఐ మీన్ ఇఫ్ ఏది సంపాదించకుండా మన ఉన్న ఇన్కమ్ తో జస్ట్ పర్వాలేదు అని చూసుకుంటే మనకి ఒక మ్యారీడ్ మ్యాన్ కానివ్వండి, మ్యారీడ్ ఉమెన్ కానివ్వండి, వాళ్ళ పిల్లలకి కానివ్వండి, వాళ్ళ పిల్లల ఖర్చులు ఉంటాయి, కొంచెం పెద్దలు కావాలి అని అనుకుంటారు. అండ్ సమ్ వాట్ ఎక్స్పెండిచర్స్ ఎక్స్పెన్సెస్ ఉంటూనే ఉంటాయి. ఏవి ఆ లేజినెస్, ఆ ర్యాట్ సర్కిల్ లో, ఐ మీన్ ఆ ర్యాట్ రేస్ లో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు జాయిన్ చేస్తారు. సో ఫర్ దాట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ వాట్ గ్రీడ్. అలా అని మొత్తం ఒకసారి అంటే ఎక్కడ ఆపాలో చూసుకోవాలి, బట్ వీ రియలీ నీడ్ టు హ్యావ్ లిటిల్ గ్రీడ్ అనేది మైక్ వాళ్ళ ఫాదర్ రాబర్ట్ కి చెప్తాడు. అదే రాబర్ట్ చెప్తున్నారు. ఓవర్కమింగ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదో బయట తిరగడము ఏం చేయకుండా ఉండడం కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ బ్యాడ్ హ్యాబిట్స్ మనకి ఇన్కమ్ వచ్చిన కానీ ఇమీడియట్ గా మనము ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటిని కట్టేస్తాం. ఫస్ట్ వి విల్ పే దోస్ ఎక్స్పెన్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రాబర్ట్ సేస్ దట్ యూ నీడ్ టు పే యువర్ సెల్ఫ్. మనకి ఏవైతే కావాలో ఫస్ట్ అవి చూసుకోవాలి. మనం సపోజ్ అంటే ఇప్పుడు ఏమైనా మనకు కావాల్సినవి, వి నీడ్ టు బై సంథింగ్ ఫర్ మన ఒక సూట్ కానివ్వండి, ఒక బట్టలు కానివ్వండి, దానివల్లే ఒక ఖర్చు అయినా పర్వాలేదు. ఫస్ట్ వీ నీడ్ టు పే అవర్ సెల్స్. దాని తర్వాత మిగతా మనీ ఒకవేళ సరిపోదు అనుకుంటే దెన్ వీ విల్ వర్క్ అవర్ బ్రెయిన్, దెన్ వీ విల్ వర్క్ అవర్ మైండ్ హౌ టు గెట్ మనీ. అలా మనము వేరే వేస్ లోకి వెళ్తాం. లైక్ హౌ ఐ నీడ్ టు we will check the ways. ఇక్కడ మైక్ వాళ్ళ ఫాదర్ చెప్పేది ఏంటంటే ఇఫ్ ఐ పే మై సెల్ఫ్ ఫస్ట్ ఐ విల్ గెట్ ఫైనాన్షియలీ స్ట్రాంగర్, మెంటలీ అండ్ ఫిజికలీ. ఇట్ రియలీ ఇన్ఫ్లుయెన్స్ మీ. లైక్ మనము ఎక్స్పెన్సెస్ ఫస్ట్ పే చేయకుండా మనం కొంచెం మన మీద ఫోకస్ చేసుకున్న తర్వాత ఇంకా సరిపోదు అన్నప్పుడు మనము వేరే వేస్ ఏవైతే ఉంటాయి, యూ విల్ గో దెన్ ఓవర్కమింగ్ ద ఆరోగెన్స్. హియర్ రాబర్ట్ సేస్ దట్ మనం ఇగ్నోరెన్స్ ని ఆరోగెన్స్ తో కవరప్ చేస్తాము. మనం వి నీడ్ టు బి వెరీ హంబుల్, వి నీడ్ టు గెయిన్ నాలెడ్జ్ ఎవరి నుంచి అయినా. అది ఒక ఏది లేని వాళ్ళతో కూడా ఎట్లా కొంచెం అంటే వాళ్ళు చెప్పేది కొంత హంబుల్ గా ఉండి అన్ని నేర్చుకోవాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆరోగ్యంగా బిహేవ్ చేస్తే అది జస్ట్ మన ఇగ్నోరెన్స్ కి కారణం అవుతుంది. దాని వల్ల వి విల్ లూజ్ ఆల్ అవర్ మనీ. ఆరోగెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద డిస్ట్రక్షన్ అంటారు చూడండి. ఈ పాయింట్స్ అన్ని ఏంటంటే దీస్ ఆర్ ద ఓవర్కమింగ్ ద ఆబ్స్టకల్స్. ఇది చాప్టర్ 7 అనమాట. చాప్టర్ 8 లో వీ హ్యావ్ గెటింగ్ స్టార్టెడ్, లైక్ హౌ వీ నీడ్ టు గెట్ స్టార్ట్. మన దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ జస్ట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మనీ వీ విల్ లెట్ ఇట్ స్లిప్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్. మనకు ఒకవేళ రాబర్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడంటే ఆయన ఎప్పుడు పే చేయలేదు. హీ నెవర్ ఆయన దగ్గర ఏ మనీ లేకపోయినా హీ రియలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద రియల్ ఎస్టేట్స్. ఇక్కడ హౌస్ ఏదన్నా తక్కువ ధరలో ఉండి అది కొనుక్కుంటాడు. అది కొనేటప్పుడు హీ విల్ రైట్ ఏ ఓయూ, లైక్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటాడు, ఈ టైం కల్లా పే చేస్తాను అలా స్టేట్మెంట్ తీసుకొని ఒక అట్లీస్ట్ ఒక 1 month లో
ఆ డబ్బులు 1 month లో హాఫ్ ఆఫ్ ద మనీ పే చేసిన తర్వాత రాబర్ట్ ఆ రియల్ ఎస్టేట్ దాన్ని ఆయన అమ్ముతాడు అనమాట. లైక్ he never really had that he never really faced any financial obstacles, like ఇది లేకపోతే నేను కొనుక్కోలేను అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ఈయన తన వైఫ్, ఇక్కడ రాబర్ట్ ఫస్ట్ లో నేను స్పెసిఫై చేయలేదు, రాబర్ట్ అండ్ హిస్ వైఫ్ కిమ్ దే రియలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద రియల్ ఎస్టేట్. ఆయన ఇక్కడ 5 points తీసుకుంటాడు అనమాట. పవర్ ఆఫ్ స్పిరిట్ అంటే మనము ఈ హౌ టు స్టార్ట్ బిజినెస్ అంటే గెటింగ్ స్టార్టెడ్ అనేది 5 రీజన్స్ ఏంటంటే 5 points ఏంటంటే ఫైండ్ ఏ రీజన్ గ్రేటర్ దెన్ ద రియాలిటీ. మనకి అవ్వదు మనకి అవ్వదు అనే కష్టం హార్డ్ వర్క్ ఉంటుంది చూడండి. ఇప్పుడు రాబర్ట్ టుక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ ఉమెన్ స్విమ్మర్ అవుదామని అనుకుంటున్నారు. ఫర్ దట్ షీ నీడ్ టు సాక్రిఫైస్ హర్ స్లీప్. ఏంటి మొత్తము పొద్దున 3 o'clock లేచి మొత్తము స్విమ్మింగ్ కానివ్వండి, అంటే పొద్దున 3 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు షెడ్యూల్ ఇస్ ప్యాక్డ్ అప్. బట్ రాబర్ట్ ఆమెను అడుగుతాడు, లైక్ ఇంత కష్టంగా ఉంది కదా, హౌ ఆర్ యూ ఓవర్కమింగ్ దట్ అంటే, నేను ఐ వాంట్ టు అపియర్ ఇన్ ద ఒలింపిక్స్, దట్స్ వాట్ ద రీజన్. సో రాబర్ట్ సేస్ దట్ యూ నీడ్ టు టేక్ యువర్ స్ట్రాంగ్ రీజన్ టు అచీవ్ దోస్ గోల్స్. అంటే రియాలిటీ మనకి ఎంత డ్రాస్టిక్ గా ఉన్నా ఒక రీజన్ ఉన్నందుకు we will overcome those obstacles. And second is make power of choice. మనం అంటాం చూడండి, we are what we eat అనేది ఒక జస్ట్ ఇట్లా ప్రాబ్ ఉంది. రాబర్ట్ సేస్ దట్ we are what we study. మనం ఏదైతే చదువుకుంటామో అదే అవుతాము. అండ్ రాబర్ట్ నెవర్ సేస్ లైక్ నెవర్ స్టడీ ఎ లాట్, స్టడీ ఎ లిటిల్ అబౌట్ లాట్. అంటే అందరూ వెళ్ళే చాయిస్ దాంట్లో మనము మరీ ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో అంత ఫైనాన్షియల్ గా గెయిన్ అయ్యేది ఏం లేదు. ఇక్కడ మేక్ ఏ డైలీ చాయిసెస్ అని అంటే మనం ఏం చదువుతున్నాము, లైక్ రాబర్ట్ దీనికన్నా ముందు చూపించారు కదా, లైక్ హీ యూస్ టు వర్క్ ఫర్ ద మైక్స్ డాడ్. ఆయన తీసుకున్న చాయిస్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ హిస్ మేట్స్, he used to work. దానివల్ల ఆయన ఏదో ఒకటి నేర్చుకున్నాడు. he took the power of choice. So that's what Robert says, that మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అది క్లియర్ క్లారిటీతో చూసుకోవాలన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ చూస్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ రాబర్ట్ కి ఎప్పుడు రిచ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు, పూర్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు అని కాదు, ఆయనకి కంబైన్డ్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. రిచ్ ఫ్రెండ్స్ నుంచి ఆయన ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడతాడు, నాట్ టు షో దట్ నా దగ్గర ఇంత ఉన్నాయని చెప్పడానికి కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ హీ విల్ ఫాలో ద ఐడియాస్. వాళ్ళు మాట్లాడుకునేది ఐడియాస్ గురించి, ఎంత ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నా దే విల్ టాక్ అబౌట్ దోస్ ఐడియాస్. కానీ అదే టాపిక్ వాళ్ళు పూర్ ఫ్రెండ్స్ తో మాట్లాడు, ఎందుకంటే పూర్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చిన మనీ గురించి వస్తే దే విల్ ఫీల్ అషేమ్డ్ అండ్ దే విల్ సే దట్ మనీ గురించి ఎందుకు మనీ గురించి అసలు ఇట్స్ లైక్ అన్టచబుల్ టాపిక్ ఫర్ ద పూర్ ఫ్రెండ్స్. రాబర్ట్ ఇక్కడ తన రిచ్ ఫ్రెండ్స్ తో ఐడియాస్ గురించి నేర్చుకుంటాడు, పూర్ ఫ్రెండ్స్ తో ఏది చెయ్యొద్దు నేర్చుకుంటాడు. సో దట్స్ వాట్. అండ్ పూర్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, దే విల్ సే దట్ వాళ్ళకి ఏం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండదు, దే విల్ జస్ట్ బిలీవ్ వాట్ దే సే. అంటే మనకి వాళ్ళు చెయ్యొద్దు అనే ఐడియాలజీతో ఏదో ఒక అబ్స్టకల్స్ చెప్తూనే ఉంటారు. మనం ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ప్లాట్స్ కొంటున్నాం, ఇల్లు కొంటున్నాం అంటే, అరే ఇప్పుడు ఎందుకు కొంటున్నారు, ప్లాట్స్ అక్కడ ఇంక్రీజ్ అవ్వవు, అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. సో దట్స్ వాట్ రాబర్ట్ ఈస్ లైక్, చూస్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ మాస్టర్ ఏ ఫార్ములా దెన్ లెర్న్ ఎ న్యూ వన్. రాబర్ట్ ఆయన చాలా జాబ్స్ చేశామని చెప్పాను కదా, చాలా ప్రొఫెషన్స్ కి చాలా కంపెనీస్ లో జాయిన్ అయ్యానని చెప్పారు కదా. ఆయన ఏంటి, రాబర్ట్ హీ విల్ లెర్న్ ఎ స్కిల్, పవర్ ఆఫ్ క్విక్ లెర్నింగ్. అది ఒకటి ఆ స్కిల్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ టోటల్లీ లెర్నింగ్ ద స్కిల్ హీ విల్ టేక్ ద న్యూ వన్. ఇంతకుముందు చెప్పినట్టు రాబర్ట్ మైక్ బిజినెస్ లో మైక్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ లో
మైక్ తో సమానంగా అన్ని జాబ్స్ చేశాడు. ఒక క్లర్క్ నుంచి కింద లో 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 క్లాస్ వర్కర్స్ నుంచి పైన క్యాషియర్, అకౌంటెంట్స్ అందరితో వర్క్ చేశాడు అనమాట. అన్ని లెవెల్స్ ఆఫ్ జాబ్స్ లో పనిచేస్తాడు అనమాట. సో దట్ వీని ఒకటి నేర్చుకున్న తర్వాత ఇమీడియట్ గా అది స్పెషలైజ్ అయ్యి ఇంకో జాబ్కి వెళ్ళడం. సో ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు మనం చాలా మంది మూవీస్ లలో చూస్తాము, వాళ్ళ రిచ్ పీపుల్ వాళ్ళ సన్స్ ని వాళ్ళ కంపెనీలో అన్ని లో లెవెల్ జాబ్ నుంచి హై లెవెల్ వచ్చేంత వరకు దే విల్ కీప్ ఎ సీక్రెట్ దట్ దే ఆర్ నాట్ ద బాస్ సన్ కానీ డాటర్ కానివ్వండి. దాని తర్వాత ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి మనం అన్ని నేర్చుకున్న తర్వాతనే హీ కుడ్ రన్ ఎ బిజినెస్. దట్స్ వాట్ రాబర్ట్ సేస్, దట్ మాస్టర్ ఏ ఫార్ములా అండ్ లెర్న్ ద న్యూ వన్. అన్ని నేర్చుకోవాలి. అసలు మనం ఒక బిజినెస్ పెడుతున్నామంటే అన్ని నేర్చుకోవాలి. దాని తర్వాతనే వి నీడ్ టు స్టార్ట్ దర్. ఇంకోటి ఏంటంటే పవర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్, పే యువర్ సెల్ఫ్, దెన్ పే గవర్నమెంట్. అది ఇంతకుముందు చెప్పాను కదా. ఫస్ట్ ఏదైనా ఇన్కమ్ వచ్చిన మనీ వచ్చినా మనం ఫస్ట్ మనకు ఖర్చు పెట్టుకున్న తర్వాత వేరే ఇంకా డబ్బులు లేదు అన్నప్పుడు వి విల్ అబ్జర్వ్ ద క్యాష్ ఫ్లో. ఆ పవర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల మనము వి విల్ థింక్, వి విల్ వర్క్ అవర్ మైండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనము దృష్టి పెడతాం అనమాట. అండ్ ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, నేను చూపించలేను కాబట్టి చెప్తాను. పీపుల్ హూ పే దెమ్సెల్స్ ఫస్ట్ ఇన్కమ్, జాబ్ లో ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏదైనా అసెట్స్ పే యువర్ సెల్ఫ్స్ అంటే ఇక్కడ మనము మన బట్టలు అట్లా అని అనడం కన్నా హీ విల్ సే దట్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కానీ అసెట్స్ లో పే చేసుకోండి అని చెప్తాడు. సో వెన్ వీఆర్ పేయింగ్, మనం పే యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఆ అసెట్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత ఆ అసెట్స్ నుంచి ఏవైతే మనకి ఇంక్రీజ్ అయితే మనీ వస్తుందో దాని నుంచి మనం ఎక్స్పెన్సెస్ పే చేయాలి. ఏముంది అసెట్స్ అంటే తిప్పి మనము ఖర్చు పెట్టేదే కదా అని చూసుకుంటే మనము అసెట్స్ ని ఓన్ చేసుకుంటాము. ఓన్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి we don't need to fear about the expenses. నెక్స్ట్ మంత్ ఇన్కమ్ ని మళ్ళీ మనం ఇంకో అసెట్ మీద ఫోకస్ చేస్తాం. మళ్ళీ అది ఇంకో ఎక్స్పెన్స్ మీద మనం అంటే ఫస్ట్ అసెట్ ఏమో కొన్ని ఎక్స్పెన్సెస్ పే చేస్తే ఇంకో అసెట్ ఏమో వేరే అసెట్స్ లైక్ ఫస్ట్ దాంట్లో ఏంటి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అంటే బిల్స్, హోమ్ బిల్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేస్తే సెకండ్ అసెట్ ఏమో మనకి ఇంకా కొత్త కార్ లోన్ కానివ్వండి అలా ఫోకస్ అవుతుంది అని చెప్తాడు అనమాట. సో ఇలా మనం ఒకవేళ పే యువర్ సెల్ఫ్ దాంట్లో మనము అసెట్స్ మీద ఫోకస్ చేసుకోవాలి అని చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాషన్ లాగా రాబర్ట్ మనము ఏదైతే పే చేయగలుగుతామో అంత మాత్రమే కొనాలి, దానికన్నా ఎక్కువ మన స్థాయికి ఎక్కువగా దేన్ని ఖర్చు పెట్టద్దు. If not, we will again stuck in the rat race. And next one is pay your brokers well. ఏదైనా బిజినెస్ దాంట్లో కానివ్వండి, మనం ఏదైనా సొంతంగా ఏదైనా ఏదైనా పని చేసే దాంట్లో వి నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్. మనం ఇల్లు అమ్మాలన్నప్పుడన్నా మనమంతలో మనం అమ్మితే we will not get that desirable amount of money. Instead of when we go to the brokers, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత ఇచ్చినా వాళ్ళకి కొంచెం పేమెంట్ ఇస్తే దే విల్ మనకి సాటిస్ఫాక్టరీ అమౌంట్ అనేది ఇల్లు అమ్మినాక సాటిస్ఫాక్టరీ అమౌంట్ అనేది వస్తుంది. సో మైక్ వాళ్ళ ఫాదర్ రాబర్ట్ చెప్తాడు అనమాట, లెట్ మోర్ ఇంటెలిజెంట్ పర్సన్స్ వర్క్ ఫర్ యూ. అంటే మనకన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు మనల్ని మన కోసం పనిచేసేటట్టు చూసుకోవాలన్నమాట. సో దట్ దే విల్ డూ ఆల్ ద వర్క్. ఆ ప్రొఫెషనల్స్ కూడా దే నీడ్ టు బి, అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండే ప్రొఫెషనల్స్ ని తీసుకోవాలి. సపోజ్ కోర్టుకి వెళ్ళి నేను వాదిస్తానంటే కాదు, వీ నీడ్ టు పే ఫర్ ద లాయర్స్, వీ నీడ్ టు ట్రస్ట్ ద ప్రొఫెషనల్. బీ ద ఇండియన్ గివర్ అని అంటారు. బీ ద ఇండియన్ గివర్ అంటే మనము యూరోపియన్స్, ఇక్కడ చిన్న స్టోరీ ఏంటంటే యూరోపియన్స్ అమెరికాకు వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది
అమెరికన్ ఇండియన్స్ అనమాట. కోల్డ్ గా ఉన్నప్పుడు హీస్ గివింగ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఆ యూరోపియన్స్ ఏమీ లేనప్పుడు అమెరికాకి వస్తారనమాట. అప్పుడు ఇండియన్స్, అమెరికన్ ఇండియన్స్ వాళ్ళకి జస్ట్ ఒక బ్లాంకెట్ ఇస్తారు. ఆ బ్లాంకెట్ ఇచ్చినాక లైక్ యూరోపియన్స్ ఫీల్ దట్ ఓ దే ఆర్ గివింగ్ మీ సంథింగ్, ఐ నీడ్ టు బీ, ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అని అంటారు. బట్ కొద్దిసేపు అయిన తర్వాత దట్ దోస్ ఇండియన్స్ దే విల్ అగైన్ ఆస్ ద బ్లాంకెట్ బ్యాక్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనం ఏదైనా ఇవ్వాలి. రాబర్ట్ ఇక్కడ రాబర్ట్ ఇంకా మైక్ వాళ్ళ డాడీ ఫాదర్ ఏం ఫోకస్ చేస్తారు అంటే, నువ్వు మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు మైక్ వాళ్ళ ఫాదర్ ఆయన చాలా డొనేషన్స్ ఇస్తాడు అనమాట. చర్చ్ కి కానివ్వండి, ఆర్ఫనేజెస్ కానివ్వండి, ఏదైనా ట్రస్ట్ కి అట్లా డొనేట్ చేస్తుంటాడు. ఫ్రమ్ దోస్ కనెక్షన్స్, ఆ కనెక్షన్స్ వల్ల ఆయనకి ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో హీ గివ్స్ ద లెసన్ దట్ ఏదైనా కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఇవ్వాలి. అట్లీస్ట్ అది నువ్వు ప్రాఫిట్ మైండెడ్ తో కానివ్వండి, లేకపోతే లైక్ సింపుల్ గా కానివ్వండి, వి నీడ్ టు గివ్ సంథింగ్. యూజ్ అసెట్స్ టు బై లగ్జరీస్. మనము ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ నార్మల్ గా చాలా మందికి మనము జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్ తో మనము హౌస్ లోన్ పెట్టి మనం ఇల్లు కొంటాము. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ రాబర్ట్ సేస్ దట్ ఒక అసెట్, ఆ ఇల్లు కొని మనం ఉండడం కన్నా ఆ రెంటింట్లోనే ఉంటూ ఏదైతే ఇల్లు కొంటామో దానికి దాన్ని అసెట్ రూపంలో మార్చుకొని ఆ ఇన్కమ్ తో మనం లగ్జరీస్ అనేది కొనాలి. ఇక్కడ రాబర్ట్ ఏంటంటే he will compare the rich people, poor people and middle class people. Middle class people, they will buy luxuries to show that they are rich. But rich people emo, first they will invest on assets, then they will go buy for the luxuries. వాళ్ళకి అసెట్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి, ఐ కుడ్ అఫోర్డ్ దట్ వితౌట్ ఇంకా ఈఎంఐస్ లేకుండా వన్ టైమ్ కొనేయచ్చు అనే టైంలో వాళ్ళు ఆ లగ్జరీస్ ని ఎఫర్ట్ చేయగలరు అన్నప్పుడే కొంటారు. సో రాబర్ట్ సేస్ దట్ అసెట్స్ ఇన్కమ్ మనకు సాలరీ ఇన్కమ్ వచ్చిన దానికన్నా అసెట్స్ నుంచి వచ్చే మనీతో మనము లగ్జరీస్ అనేది ఫోకస్ చేసుకోవాలి. అండ్ పవర్ ఆఫ్ హీరోస్, వి నీడ్ టు హ్యావ్ ఎ రోల్ మోడల్ హూ ఇస్ రియలిస్టిక్. ఇప్పుడు వాళ్ళు చేయగలిగారు కాబట్టి ఇఫ్ హీ డస్ ఈవెన్ ఐ కుడ్ డూ, అలాంటి రోల్ మోడల్స్ తీసుకోవాలి. రాబర్ట్ he will specify that he had so many role models from childhood. Instead ఆయన 16 years వచ్చిన తర్వాత he focused on a billionaire. ఇక్కడ మనకి డొనాల్డ్ ట్రంప్ కూడా చూపించాడు. డొనాల్డ్ ట్రంప్, వారెన్ బఫెట్, పీటర్ లించ్, ఇలాంటి బిజినెస్ టైకూన్స్ ని ఆయన రోల్ మోడల్ గా పెట్టుకున్నాడు. సో వేర్ హి స్పెసిఫైస్ లైక్ వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేయగలను. రాబర్ట్ సేస్ దట్ చూస్ ద కరెక్ట్ రోల్ మోడల్. మనం కావాలి అన్నప్పుడు రాబర్ట్ స్పెసిఫైస్ 3 points లైక్ స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్. అసలు నువ్వు ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్, అసలు మొత్తం ఆపేసి ఏం చేస్తున్నామో చూసుకొని లుక్ ఫర్ ద న్యూ ఐడియాస్ అండ్ కొత్తది చూసుకుంటారు. ఆ న్యూ ఐడియాస్ లో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానివ్వండి. సెకండ్ పాయింట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఆ న్యూ ఐడియాస్ లో ఒక బుక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరన్నా ట్రస్టబుల్ పర్సన్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి ఐడియాస్ చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఏమో ఫైండ్ సమ్వన్ హూ హ్యాస్ డన్ వాట్ యూ వాంట్. అంటే ఇప్పుడు రోల్ మోడల్ తీసుకున్నాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ రోల్ మోడల్ వీ కుడ్ టేక్ సమ్ వాట్ లెసర్. ఆల్రెడీ మనకి అందుబాటులో ఉన్న బిజినెస్ టైకూన్ని మనం ఎంచుకున్న ప్రొఫెషన్ లో మనకి కావాల్సిన వాళ్ళు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని పోయి వాళ్ళని ఐడియాస్ అడగాలి. ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానివ్వండి, లేకపోతే గైడెన్స్ వాళ్ళని అడగాలి.